నాకు కూడా సంతానం లేదు అని పలికిన వైశ్యుడు అక్కడున్న సత్యదేవునికి శాస్త్రాల నమస్కారం చేసుకొని ప్రసాదాలు స్వీకరించి తన వ్యాపారాన్ని ముగించుకొని తిరిగి తన పట్టణానికి చేరుకున్న వైశ్యుడు ఆ వైశ్యుడి యొక్క భార్యకు లీలావతిలో ఈ సత్యనారాయణ స్వామి యొక్క మహత్యాన్ని తెలిపి మనకు కూడా సంతాన శరీరతో తప్పగా వ్రతాన్ని చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తారట ఆ వైశ్యుడు. అలా కాలచక్రం జరుగుతుంటుంది. కొంతకాలానికి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత ఆ వైశ్య దంపతులకు ఒక చక్కని కుమార్తె కలుగుతుందట. ఆ కుమార్తెకి కళావతి అని చెప్పి నామకరణం చేసి ఎంతో అల్లారుగా పెంచుతూ ఉంటారట ఈ వైశ్య దంపతులు. అలాంటి సమయంలో వైశ్యుని యొక్క భార్య లీలావతి ఏమంటే మన సంతాన కలిగినతో సత్యనారాయణ స్వామి చేద్దామని చెప్పి వెళ్తారు కదా. ఇప్పుడు మనకు ఆ సంతానం కలిగింది కావున ఈ వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పగానే ఆ వయస్సుడు కాస్త పిసినారి కావడం చేత ఖర్చులో ఖర్చు పడేందుకు ఒకేసారి అమ్మాయి ఆటపాటలు ఆడే సమయంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి మాట దాటి వేస్తారట. అలా కార్యక్రమం జరుగుతుంటుంది. అమ్మాయి పెరిగి వద్దది 7 సంవత్సరాల వయసు వస్తుంది. అప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దామని పడగానే ఆ వయస్సుడు పూర్తిగా నిర్లక్ష్య భావనతో ఒకేసారి అమ్మాయి వివాహంలో చేద్దాము మళ్ళీ పిడుకు ఖర్చు అని చెప్పి మళ్ళీ మాట దాడి వేస్తారట. అలా కార్యక్రమం జరుగుతుంటుంది. అమ్మాయి పెరిగి వద్దది యుక్త వయసు వస్తుంది. వివాహం జరిపిద్దామని చెప్పి ఆ వైశ్యుడు పక్కనే కాంచన నగరంలో ఒక యువకుడైన ఒక వైశ్య కుమారుని తీసుకొని వచ్చిన వారి అన్ని విధాల తన కుమార్తె కళాలు తగిన వాడిని చూసి ఎంతో వైభవంగా వివాహం జరిపిస్తారట. ఆ వివాహంలో ఉండే వైశ్యుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారట. భగవంతుడు అనుకుంటున్నారట ఈ వైశ్యుడు నా వ్రతమనగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని చెప్పి వారికి పలుమార్లు మాట దాడి వేశాడు కనుక తగిన గుణపాఠం చెప్తామనుకుంటారట పరమాత్ముడు. ఆ విధంగా వైశ్యుడు కొత్తగా వచ్చిన అల్లుడు పక్కనే చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్న రత్నసారపురం రాజ్యంలో ఉద్యాల వ్యాపారం చేసుకుందామని చెప్పి ఆ వైశ్యులు ఇద్దరు కూడా రాజ్యానికి వెళ్తారట. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం తప్పిందో అప్పటి నుండి వైశ్యులిద్దరు కూడా అనేకమైన కష్టాలు ప్రారంభమవుతాయట. కొందరు దొంగలు రాజుగారి ధనాగారంలో కొంత ధనాన్ని దొంగిలించుకొని ఎక్కడైతే వైశ్యులు ఉన్నారో ఆ వైశ్యుల యొక్క ధనముల నుంచి అక్కడే అదృశ్యమైపోతారట. ఆ రాజభటులు ఆ దొంగలు పట్టుకుని నంగులతో ఈ వైశ్యుల యొక్క ధనములను చూసి వీళ్ళే నిజమైన దొంగలుగా భావించి గట్టి బంధించి రాజు దగ్గర తీసుకొని వెళ్తారట. ఓ మహారాజా, ధనాగారంలో ధనాన్ని దొంగిలించినటువంటి ఆ దొంగలు పట్టుకొని వచ్చానయ్యా, ఆయన శిక్ష విధించని ప్రార్థించగానే మహారాజు కూడా ఏమి విచారించగానే కఠినమైన కారాగృహంలో బంధించని చెప్పి ఆజ్ఞాపిస్తారట. అలా చేయని నేరానికి ఆ వైశ్యులిద్దరు కూడా కఠినమైన కారాగృహంలో బంధించబడి ఉంటారట. ఎప్పుడైతే సత్యనారాయణ స్వామి యొక్క గ్రహం తప్పిందో ఆ వైశ్యుడి కుమార్ భార్య లీలావతి కుమార్తె కళావతి కూడా అనేకమైన కష్టాలు ప్రారంభమై పెళ్లి లేకుండా ప్రతింటికి భిక్షాటన చేస్తూ అనేకమైన దుర్భరమైన కష్టాలు అనుభవిస్తూ ఉంటారట. ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణుడిగా ఈ సత్యనారాయణ స్వామి చేస్తూ ఉండగా ఆ వైశ్యుడి కుమార్తె కళావతి అక్కడే ఉండి ఇంత ప్రసాదాలు తీసుకొని తన తల్లి లీలావతితో అమ్మ ఒక బ్రాహ్మణిగా సత్యనారాయణ స్వామి చేస్తూ ఉండగా వచ్చాను, ఇదిగో ప్రసాదం అని చెప్పి తన తల్లి చేతికిస్తుందట. అప్పుడు లీలావతి గుర్తుకొస్తుందట, తాము చేస్తానన్న సత్యనారాయణ స్వామి వ్రతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చేత సత్యదేవుడి యొక్క ఆగ్రహం చేత మనకి స్థితి కలిగిందని చెప్పి ఓ దేవాది దేవ, ఓ సత్యదేవ, మా అపరాధాన్ని మన్నించండి, నా భక్తులు కూడా క్షేమంగా ఇది చేరుకున్నట్టుగా వరమించండి అని చెప్పి దానికి ఉన్న దాంట్లో విలువ పొరుగు అని తోడుకొచ్చుదై ఒక మండపాన్ని ఏర్పరచుకొని అందులో సత్యనారాయణ స్వామిని ఆవాహన చేసుకొని ఎంతో భక్తి చేత ఈ రమాదేవి నారాయణ స్వామి దాన్ని ఆదరిస్తుందట. ఆ విధంగా వ్రతం చేయడం చేత సత్యదేవుడు సంతుష్టుడై ఆ రాత్రి చంద్రకేతు మహారాజు స్వప్నంలో కనిపించి, ఓ రాజా, కారాగృహంలో అన్యాయంగా బతికినటువంటి ఆ వైశ్యులిద్దరు కూడా నిజమైన దొంగలు కాదు, నా శాప ప్రభావం చేత వారికి ఆ స్థితి కలిగింది, వారిని ప్రాతకాలంగా విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తారట. వెంటనే మహారాజు ఆ వైశ్యులిద్దరు కూడా చూడవలసిన వారే, ఓ వైశ్యులారా, మీరు సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తారని చెప్పి వారికి వాళ్ళు మానవ వ్రతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు కనుక మీకు ఈ స్థితి కలిగింది, ఏమీ భయం లేదు, మిమ్మల్ని విడిచిపెడుతున్నానని చెప్పి పట్టుకొండలు కొంత ప్రోత్సహించి దాన్ని స్వాధీనం చేసుకున్న దానికంటే రెట్టింపు ధనమిచ్చి సగౌరవంగా రాజ్యం కూడా పంపిస్తారట. ఆ విధంగా వైశ్యులిద్దరు కూడా తమ దేశ సత్యదాన్ని తెలుసుకొని మనసులో సత్యదేవునికి శాస్త్రాల నమస్కారం చేసుకొని తమ నగరానికి బయలుదేరుతారట. దేవాకంటే స్థానప్రాణేత్రి రమాదేవిక సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ద్వితీయోధ్యాయః సమాప్తః. శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఇదమిదం నైవేద్యం.